బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబం మండలం దర్గా గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తను పొడిచి పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి, స్టేట్ వైసీపీ యూత్ వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి, వైసీపీ నాయకులు పరిశీలించారు. ఇక మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని జిల్లా డీఎస్పీ నాగరాజు చెప్పారు. దర్గా పంచాయతీ బాధాకరమైన విషయం. క్రూరత్వంతో గాలి బ్రహ్మయ్య అనే వ్యక్తిని హత్య చేయడం, దానితో పాటు యాసిడ్ తో పాటు కాల్చడం, ఇది నిజంగా ప్రతి ఒక్కరూ సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇంత ఉన్మాదంగా ఒక వ్యక్తి మీద కక్షితపూరితమైన చర్య తీసుకోవడం తగదు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సర్పంచ్ అన్న కొడుకు, అన్ని విధాలుగా చేదోడు వాదుడిగా ఆ ఊర్లో ఉండడం, ప్రతి ఒక్క పనిలో భాగస్థుడు కావడం, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం వారి నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం ఆలోచన చేయకుండా ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలను నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులను వెంటనే శిక్షించడం, ఆ కుటుంబానికి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు వారందరితో పాటు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం తెలియజేస్తూ. ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు, ఇంటి ఇవ్వక పోయాడు అనేది ఇంతవరకు ఉండే సమాచారం. దీంట్లో ఇవన్నీ కూడా కూలంకషంగా డాగ్ స్క్వాడ్ ని పిలిపించాము, ఎఫ్ఎస్ఎల్ టీమ్ ని పిలిపించాము. అలాగే ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నాం. దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు. మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూప్ లో ఇది పొలిటికల్ యాంగిల్ ఏది కూడా, మనిషి పొలిటికల్ గా ఏదో ఒక అప్రియేషన్ లో ఉంటాడు, కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలని ప్రోత్సహిస్తుంది అనేది నేను ఐ కాంట్ బిలీవ్ దట్. దీంట్లో ఏదో ఒక మిచ్యూస్ ఇది ఉంది. ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు వాటిలో కూడా ఇది పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీసుకి ఇన్వెస్టిగేషన్ కి ఇంటెలిజెన్స్ ముందే అడ్డుకోసినటువంటిది. దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతనే పెద్ద పొలిటికల్ నాయకుడు కాదు, ఏదో పార్టీని లీడ్ చేసేది ఏదో కార్యకర్త. మేబీ ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకుంటాం. 100% ఇది ఒక రాత్రి జరిగిన సంఘటన 11-2 గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వచ్చింది. ప్రతిదీ సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో ప్రతిదీ కూడా మేము చాలా క్షుణ్ణంగా తీసుకుంటాం. మీరు కూడా అర్థమవుతుంది దర్యాప్తులో మేము అంత పర్ఫెక్ట్ గా పోతున్నాం. సో ఖచ్చితంగా దీన్ని పట్టుకొని తీరుతాం.